హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నల్లేరు పచ్చడి చేస్తున్నానండి. దీన్ని వజ్రవల్లి అని కూడా అంటారు. ముందుగా మనం ప్లాంట్ దగ్గరికి వెళ్ళేసి హ్యాండ్స్కి ఆయిల్ రాసేసుకొని చిన్న చిన్న పీసెస్గా లేతగా ఉన్న నల్లవేరుని కట్ చేసుకోవాలండి. చూడండి, ఇది ఇది తీగలాగా పెరుగుతుందండి ఈ ప్లాంట్. మనం లేతది ఎందుకు తీసుకుంటున్నామంటే ఇది లేతగా ఉంటే మనం ఫ్రై చేసుకోవడానికి కూడా తొందరగా బాయిల్ అవుతుంది. ప్లస్ ముదిరిపోయింది దురదగా ఉంటుందండి. ఇంకా మనం అది వాటర్లో క్లీన్ చేసేసుకొని మళ్ళీ హ్యాండ్స్కి ఆయిల్ రాసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి పీసెస్ అన్నీ. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. మనం డైజెస్టివ్ సిస్టమ్ కానీ మనకేమైనా అప్పుడప్పుడు ఎవరైనా కింద పడినప్పుడు అలా బోన్స్ ఏమైనా ఫ్రాక్చర్ అవుతాయి కదండి, అవి కూడా తొందరగా జాయింట్ అవ్వడానికి, అలా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ మంచిగా పనిచేస్తుందండి. ఇది చాలా ఆయుర్వేదిక్ లాగా యూజ్ అవుతుంది. దీనివల్ల మనకి చాలా ప్రాఫిట్స్ ఉన్నాయండి. ఇది దురద అంటారు కానీ దీన్ని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై కాదు, ఫ్రై చేసుకుంటే మంచిగా మనకి ఎలాంటి దురద అనిపించదు. మనకి ఏదో తినేస్తున్నాం అన్న ఫీలింగ్ కూడా అనిపించదు. మనం ముందుగా రెడ్ చిల్లీస్ తీసుకొని అలా స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఏదైనా చిన్న ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి, అవి రోస్ట్ అవుతాయి. మనం గ్రైండ్ చేసుకోవడానికి కూడా మంచిగా తొందరగా గ్రైండ్ అవుతుందండి. తర్వాత మనం నల్లేరు తీసుకోవాలి. తీసుకొని అది కూడా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఉంచేసి మగ్గిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి. ఇది చాలా దీంట్లో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ ఉంటుందండి. ఇది వీక్లీ వన్స్ కానీ లేకపోతే 2 వీక్స్కి ఒకసారైనా మన ఫుడ్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం నల్లవేరు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని మినపప్పు, ధనియాలు, ఆవాలు, మెంతులు ఇవన్నీ తీసుకొని స్లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసేటప్పుడు అన్నీ చిటపట అంటాయండి, కొంచెం దూరంగా ఉండండి. ఆ తర్వాత అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్నవి ఒక 2 టమోటాస్ తీసుకుందాం. తీసేసుకొని ఫ్రై చేద్దామండి. అవి కూడా కొంచెం కరివేపాకు, చింతపండు, పసుపు, ఉప్పు, కొంచెం బెల్లం ముక్క వేద్దామండి. బెల్లం ముక్క అంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. అది పాకంలాగా ఫామ్ అవుతుంది కాబట్టి పచ్చడిలో జిగురు వస్తుంది. ప్లస్ మనం వేసినట్టు కూడా ఉండదండి, తీయగా ఉండడం అలా ఏమి ఉండదు. చిన్న పీస్ వేసుకోండి. తర్వాత కల్లు ఉప్పు వేసుకోండి. ఇవి అన్నీ బాగా కలిపేసి మెత్తగా మగ్గేంత వరకు ఉంచుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ రెడీ అయిపోయాక దంపుకోవడానికి రెడీ చేసుకుందాం. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు దినుసులన్నీ ఇలా రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. చూడండి, ఇవన్నీ దంచుతుంటేనే ఆ ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది. అలా మెత్తగా దంపేసిన తర్వాత రెడ్ చిల్లీస్ కూడా మనం ఫ్రై చేసాం కాబట్టి అవి కూడా దంపుదామండి. ఇవి కొంచెం అలా రెడ్ చిల్లీస్ కూడా మెత్తగా దంపుకుందామండి. మనం ఇవన్నీ రోస్ట్ చేసేటప్పుడు మనం వేసుకోవాల్సిన ఆయిల్స్ ఏంటంటే పప్పు నూనె, నువ్వు పప్పు నూనె కానీ ఆముదం కానీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిల్లీస్ మెదిగాయి కదండి, తర్వాత మనం నల్లేరు వేద్దామండి. అది కూడా మెత్తగా దంపుకుందాము. మనం ఆముదం వేస్తే ఏంటంటే చాలా డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిగా పనిచేస్తుందండి ఆముదము. నువ్వుపప్పు నూనె కూడా బోన్ స్ట్రెంగ్త్ వస్తుందండి. అందుకే మనం ఆ 2 ఆయిల్స్లో మీకు ఏది వీలుగా ఉంటే అది వేసుకొని చేయండి. అవి కూడా అదంతా మిక్స్ అయిన తర్వాత గార్లిక్ యాడ్ చేసుకుందాము. గార్లిక్ కూడా మెదిగిన తర్వాత మనం
ఉడకబెట్టుకున్న టమోటా ఫ్లేవర్ అంతా ఉంది కదండి, అదంతా కూడా వేసుకొని బాగా దంపేసుకుందాము. ఇది బాగా కలిసిన తర్వాత ఇంకా ఇది రెడీ అయిపోయిందండి. దీంట్లో ఆనియన్ కానీ కొత్తిమీర కానీ వేయొద్దండి, ఎందుకంటే ఆ నల్లవేరు ఫ్లేవర్ తెలీదు. ఇంక ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా రెడీ చేసి పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.